వేడి నీళ్ళు కలుపుకుంటారు, కొంతమంది ఏమో చల్ల నీళ్ళు కలుపుకుంటారు. ఎవరు ఎలా తినాలంటే అలా కలుపుకుంటారు. పిండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని అందరూ అలా చేసుకొని ఇట్లా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఎలా తినాలనుకుంటే అలా సాల్ట్ వేసుకొని ఇట్లా కలుపుకొని ఇట్లా పెట్టుకొని ముద్దలా వేసుకోవాలి. బాగా చపాతి పిండి ముద్దలాగానా? చపాతి పిండి ముద్దలా ఇది ఇట్లా నేను చేస్తున్నాను చూడు, అలా చేసుకోవాలి. అంటే మా వాళ్ళు ఎక్కువ ఈ రొట్టె తినేవాళ్ళు. హెల్త్ కాలంలో అట్లా తింటే వాళ్ళకి మోకాలు నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఉండదు. కొండ ఏరియాల్లో బాగా. ఇప్పుడు ఏం పిండి ఇది? ఇదా జొన్న పిండి, కొంచెం జొన్నలు సొద్దలు అవి వేసి బాగా కడిగి ఆరేసుకొని మరగ తీసుకెళ్ళి పట్టించుకొని వచ్చాము. వచ్చి అట్లాగా ఇట్లా తీసుకోవాలి బాగా. అంతలో తవ్వ పెట్టుకోవాలా? వేడి హీట్ ఎక్కడానికి పెట్టుకోవాలి. హీట్ ఎక్కుద్ది, అట్లా పైన పొయ్యి మీద పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని ఇట్లా ఇట్లా చేసుకోవాలి. మిగిలిన తింటే పిల్లలకు కూడా ఫస్ట్ తిన్నప్పుడు కూడా ఇట్లా చేసి పెడితే వాళ్ళకి నడుము నొప్పులు ఉండదు, మోకాలు నొప్పులు ఉండదు. డెలివరీ అయినప్పుడు అప్పుడు ఎన్నటి కాలంలో అలా చేసుకునేవాళ్ళు బాగా. మా ఊళ్ళో ఎక్కువ ఈ రొట్టెలే తినేవాళ్ళు. రాగి ముద్ద చేసుకొని జొన్న రొట్టెలు జొన్నన్నం సొద్దన్నం బాగా తినేవాళ్ళు. ఇట్లా పెట్టుకోవాలి. ఇంకా అదే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా గుడ్డ బాగా కడుక్కొని శుభ్రంగా ఒక కచ్చివి తీసుకొని కడుక్కోవాలి. కడుక్కొని అట్లా జొన్న రొట్టెలు ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోవాలా? చేసుకోవాలి. మనకి ఎంత అట్ల పేను ఉంటే ఎలా చేసుకుంటే ఇది ఇట్లా ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకొని అట్లా వెనక కాలంలో బాగా జొన్న రొట్టెలు రోజు తినేవాళ్ళు. వాళ్ళకి ఏ రోగాలు ఉండేది కాదు. ఇట్లా చేసుకోవాలి. గుడ్డ మీద ఎక్కువ మేము ఈ రొట్టెలే తినేవాళ్ళం. సాయంత్రం పూట రోజు 2 రొట్టెలు తిని పడుకునేవాళ్ళు. అన్నాలు కూడా ఎక్కువ తినేవాళ్ళు. ఏం కూరలు తినేవాళ్ళు రొట్టెల్లో? ఏ కూర బాగుంటుంది అనుకుంటే ఆ కూర వండుకునేవాళ్ళం. ఎక్కువ దోసకాయ, ఎండి చేప. ఎండు చేపలు కూడా చాలా హెల్తీ కదమ్మమ్మ. ఎండి చేపలు కూడా చాలా బాగుంటుంది. దోసకాయలో 2 టమాటాలు వేసుకొని 2 పచ్చిమిరకాయలు వేసుకొని 2 పెద్దలపాయలు వేసుకొని కోసి కమ్మంగా వండుకొని రొట్టెలు చేసుకొని తింటే అసలు నీకు ఆకలి అయ్యేది కాదు. మేము పొద్దునే సద్దన్నాము జొన్నన్నాము మజ్జిగతోటి తాగి పని పోయేవాళ్ళం. పోయి ఇలా ఇంట్లో పని చేసుకొని వచ్చేవాళ్ళం. వచ్చి జొన్నన్నం తొక్కి ఆడ పెట్టి పోయేవాళ్ళం. మేము వచ్చేలా ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండేవాళ్ళు. జొన్నన్నం తిని చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పచ్చిమిరకాయల పచ్చడి, దోసకాయ పచ్చి దెబ్బలు. ఈసారి ఆ కర్రీస్ కూడా పెడదాం వీడియో. మనం అవి నూరుకొని అన్నం బాగా తినేవాళ్ళం. అన్నం మీద బాగుండేది అది. ఇంకా ఇట్లా చేసి ఇట్లా చేస్తే గుడ్డ బాగా వచ్చింది. ఓకే, ఇది అవుతూ ఉండగా ప్రాసెస్ ఇంకోసారి అది అయ్యాక ఇంకోసారి చేసుకోవాలి. వాటర్తో తడుపుకుంటా చేయాలా? వాటర్ కొంచెం గుడ్డ ఇది చూపి ఒకసారి. అది ఎట్లా చేస్తున్నాం? ఇది ఇట్లా చేస్తాం. ముద్ద చేసుకొని ఇట్లా చేసుకుంటాం. ఇట్లా దీని వేసి ఎక్కువ గిన్నె పిండి ఉంటే ఇట్లా చేసి తీసేస్తాం. మనకి ఎంత రొట్టెలకు సరిపోదని అంత పెట్టుకుంటాం. ఇట్లా చేయాలి. రొట్టెలు చేసుకుంటా ఇది ఇట్లా తిప్పుకుంటాం. తిప్పుకొని ఇట్లా చేస్తాం. అక్కడనే కదా తిప్పాలి. ఇట్లా తిప్పేయాలి. ఇంకా చూసారా? ఇది ఇట్లా ఇంగిట్ట. ఓకే. మా వాళ్ళు ఎక్కువ కొండ పాత్రలో ఇవే తినేవాళ్ళు బాగా. కొండ పాత్రలో కమ్మంగా దేదారి ఆకులు దేదారి ఆ కొండలో పోయి కోసుకొని వచ్చి అది ఉడకబెట్టి కొంచెం ఆరేసుకుంటారు. అది ఒక అడవి ఆకు అన్నమాట. ఆరేసుకొని అది కొంచెం కచ్చపచ్చగా ఉడికిన తర్వాత ఆరేస్తారు. ఆరేసి తర్వాత ఏం చేస్తారు, ఒకరోజు నానబెడతారు. 1 గంట నానబెట్టి ఇంకా దాంట్లో ఏదైనా ఉంటే పుల్లలు ఏరేసి అది మనం మామూలుగా ఉడకబెట్టి మన తాళింపు వేస్తారు. ఓకే. ఒక వడబొట్టులో వడబోసి
ఇంకా తాళ్ళని వేసి శనగలపాయ కారం చల్లుకొని చేసుకుంటారు. అది ఏం టేస్ట్ ఉండేదని అసలు బాబా బాబా తింటుంటే ఒక్క రొట్టె తినేవాళ్ళు 3 రొట్టెలు తినేవాళ్ళు. ఎట్లా శనగలపాయ కారం దాంట్లో బాగా టేస్ట్ వచ్చింది. మటన్ చికెన్ కంతా అయ్యే ఎక్కువ. అవి తింటే మన మనసులకి ఎంత బలము. ఇప్పుడు ఏంటో అంత ఆకుకూరలు అంటారు, ఇది అంటారు, అడవిలో బొద్దాకు అని. మనది కూడా ఉంటుంది కదా ఏదో భాజీ అంటారు. అదే బొద్దాకు అని ఉంటుంది. అది బాగుంటుంది కదా. చాలలో అడవి ప్రాంతాల్లో చాలలో కర్రలలో భాజీ అంటాం మనం. అది మేము భాజీ అంటాం. మేము భాజీ హాంగేర్ భాజీ అంటాం. హాంగేర్ భాజీ హాంగేర్ భాజీ అంటాం. తెలుగు ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పి తెలుగులో మాట్లాడుతున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇలా రొట్టెలు చూడు ఎలా వచ్చినాయో చూడండి. అసలు ఇది ఈయన మటన్ వండుకొని దీని మీద తింటే ఒక్క రొట్టె తినేవాళ్ళు 4 రొట్టెలు తింటారు. అసలు ఆకలే ఉండేది కాదు. మనకి ఎంత ఇదిగా ఉంటుంది. షుగర్లు బీలు అవి ఉండదు తింటే. హెల్దీ ఫుడ్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. పిల్లలు కూడా తింటారు. రూహి బాగా తినిద్ది ఇష్టం. మా పాపలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కరు 2 వేసి 3 వేసి తినేవాళ్ళు. అన్నం తినమంటే మేము తినమమ్మా అనేవాళ్ళు. ఇదే ఎక్కువ తినేవాళ్ళు. కానీ ఇట్లా పెట్టుకోవాలి. ఇంకేదన్నా ఇది ఇట్లా అట్లకారతో ఇట్లా తీసేస్తే ఫ్రెష్గా ఉంటుంది. దానికి ఏం అంటుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పెట్టుకుంది అనుకో ఇట్లా తడి చేసి వేసుకొని ఇలా చేసుకోవాలి చక్కగా. చూడండి ఎలా వచ్చిందో. స్పేస్ లేకుండా నీళ్ళలో వేసి కొంచెం గుడ్డ కంటకుండా గుడ్డ కంటుకోకుండా చూడు ఎలా ఉందో అట్లా. ఇదిగో మళ్ళీ ఎంత కావాలంటే అంత పిండి తీసుకోవాలి. నేనైతే ఈ రొట్టెలు ఎక్కువ చేసేదాన్ని. ఇప్పుడు కూడా రొట్టెలు నా ఇంట్లో ఎప్పుడు 3 కిలోలు 2 కిలోల పిండి ఉంటుంది. ఎవరైనా మా అల్లుళ్ళు వస్తున్నారంటే 2 కిలోలు పిండి పట్టించుకొని ఇంట్లో ఉంటాను. వాళ్ళకి ఏ కూర ఇష్టమైతే ఆ కూర వండి చేసి పెట్టేదాన్ని. ఎందుకు చూడండి ఇలా అది కాగిందనుకో అలా తీసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. అట్లా తిప్పుకోవాలి చేసేటప్పుడు. ఇప్పుడు రౌండ్గా వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ, లావుగా ఉంటే అక్కడ ప్రెస్ చేసుకోవాలి. అటు తిప్పుకుంటుంటే సాగుతూ ఉంటుంది. మన గోధుమ పిండి లాగా మనం చేసే దాంట్లో ఉంటుంది. అయినా మనం చేసే దాంట్లో ఉంటుంది. ఒట్టి జొన్న పిండి తినలేకపోతే కొంచెం రాగులు, కొంచెం సొద్దలు, 1 కిలో సొద్దలు, 1 కిలో రాగులు, 1/4 కిలో సొద్దలు, 1/4 కిలో రాగులు, 1/4 కిలో గోధుమలు, 1 కిలో జొన్నలు వేసుకొని, ఇంకా వేసుకోవాలంటే 1/4 కిలో మనం బియ్యం కూడా వేసుకోవచ్చు కడిగి శుభ్రంగా. అవన్నీ వేసి చేస్తే మనకి ఏది ఉండదు. మనకు గ్యాస్ కూడా ప్రాబ్లం అవ్వదు. తిన్నామే రొట్టె మన గ్యాస్ బాగా ఇద్దేమో అని అలా ఏం ఉండదు. అయిపోయింది. ఇట్లా తీసుకొని ఇది 7 చల్లబైన రొట్టె ఇట్లా పక్కన పెట్టి 7 రొట్టె అట్లా పెట్టుకుంటే మెత్తగా ఉండిద్దా? ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటే అది కొంచెం మనం ఎలా తినుకుంటే అలా ఉంటుంది. ఉంటుంది అంటే మెత్తగా ఎలా వచ్చిందో. ఇంకా సేమ్ ప్రాసెస్. పిండి అంతా అయిపోయేంత వరకు అట్లా చేసుకోవాలి. నేనైతే 4 కిలోల పిండి గంటలు చేసి వస్తాను. పోయి గ్యాస్ బాగా మంట ఉండాలి. అది బాగా
కాగుతూ ఉండాలి అట్ల పెంగు కాగుతూ ఉంటే మనం సపా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రొట్టెలు చేసేలాగా అది ఇంకా బాగా కాగాలి. ఇంకా ఇలా మళ్ళీ ఇట్లా తీసుకోవాలి. అంతే. ఈ రొట్టెలు మా పాపలో ఎవరు చేయరు. నాకు 4 అమ్మాయిలు. పెద్ద పాప ఒకటే చేస్తుంది, తర్వాత పెద్ద పాప కూతురు చేస్తుంది. అలా రొట్టెలు అంటే నేనే డివి వాళ్ళ మమ్మీ నేను చేస్తా అంటే వాళ్ళ ఆయన బాగా రొట్టెలు తింటారని వాళ్ళ అత్తయ్య నువ్వు రొట్టెలు నేర్చుకోమ్మా, మా అబ్బాయి రొట్టెలు తింటాడంటే ఆ అమ్మాయి చక్కగా రొట్టెలు నేర్చుకుంది. వాళ్ళ ఆయన ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసి పెట్టేసింది. కానీ పిండి ఉండాలి రెడీలో. పిండి ఇంట్లో ఉంటే ఏ క్షణమైనా మనం నిమిషం పక్కన చేసుకోవచ్చు. పిండి అయిపోయింది ఇంకా లాస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇది హైలోనే ఉంచాలి అని అంటారు రొట్టె వేసేటప్పుడు, లేకపోతే అది పెంక కంటుకునిద్దంట. హైలో ఉంటే పెంకు బాగా కాలుద్ది, హైలో లేకపోతే కాలు అంటుకునిద్ది కదా. అనుకుంటుంది. బాగా హైలో ఉండాలి. మనం ఇక్కడ చేసేందుకు అక్కడ అయిపోవాలి కాలటం. అయిపోయింది లాస్ట్. లాస్ట్ పిండి అనమాట. ఇప్పుడు నేను 1/2 కిలో రొట్టెలు చేశాను. 1/2 కిలో పిండి అంతా 10 నిమిషాల్లో చేసేస్తాను. కాగల ఒకటే తెగిపోద్ది. ఈరోజు మా పాపలు సొద్ద రొట్టెలు చేసి మాకు బెల్లం వేసి పిసికిమంటే మంచిగా వజ్రాలైనా పుటక తేనె బెల్లం దాంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసి రొట్టెలు చేసి పిసకాలి. ఎంత చూర్మో అంటే మా గోరులో మాలో సురుము అంటారు దీనికి. స్వీట్ ఇదొక స్వీటు. అంటే వెనకటి కాలంలో ఇదే ఎక్కువ చేసుకొని తినేవాడు. గబగబా 4 రొట్టెలు చేసి కొంచెం బెల్లం వేసుకుని, ఎంతకాలం అవన్నీ ఆడుండేవి. కొంచెం బెల్లం వేసి పిసుకోవటం, పోత కూడా గుడ్డలు వేసుకొని తినుకుంటా పొలం పోయేవాడు. అక్కడికి పోయేలకు అయిపోయేది. అది తింటే నడుము నొప్పులు ఉండవు, మోకాళ్ళు తీపులు ఉండవు, కాళ్ళు జిమ్మ లాగు అయిపోయింది. ఇప్పుడు పెద్దనే రొట్టెలు పెద్ద చేసామనుకో, కాలు లేదనుకో ఇట్లా తిప్పి కాల్చుకోవచ్చు. పచ్చి ఉండదు, బాగుంటుంది. అయినా హాట్ వాటర్ వేస్తాం కాబట్టి దాదాపు దాంట్లోనే ఇదైపోయింది. హాట్ వాటర్ అంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే ఎక్కువ సలిపిండి నీళ్ళతోటి చేస్తాను. హాట్ వాటర్ నేను తక్కువ ఇట్లా గుడ్డలు సూపర్ కలుపుకోవాలి. ఏం లేకుండా వచ్చి జలపిండి అయితే హాట్ వాటర్ వేసుకుంటారు. పొగలు వస్తున్నాయి. కాలు పచ్చిగానే ఉంది. దీనికి 1 సెంటీమీటర్ ఉంటుంది. అంటే ఎవరు రొట్టెలు చేస్తారో వాళ్ళే అట్ల పెంకు కిందికి పెట్టాలి. ఒట్టి పెంకు పెట్టకూడదు. అవునా? పెట్టకూడదు. ఇప్పుడు ఈ రొట్టెలతోటి ఇట్లా కిందికి దింపుకోవాలి, తీయాలి. అవునా? అట్లా తీసుకోవాలి. ఓకే. ఇట్లా తీసి కిందికి తీసి ఇట్లా తీయాలి. అయిపోయింది రొట్టెలు. మల్టీగ్రెయిన్స్ రొట్టెలు అన్నమాట ఇది. ప్రాసెస్ ఏంటమ్మా? రొట్టెలు చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వజ్రాలు పెట్టుకోవాలి. బెల్లం తెచ్చుకొని ఇట్లా పగల కొట్టుకోవాలి. తేనె, బెల్లము, రొట్టెలు ఇట్లా మజ్జిగ వేసుకోవాలి. బెల్లం అలా తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెలు ఇట్లా సన్నగా ముక్కలు చేసుకోవాలి. చూరుము అంటారు. చురుము అయితే ఎక్కువ ఇదే తింటారు. అంతకుముందు మా పద్ధతి ఏంటంటే మా నాయకులు
వెనకకాలంలో మా వాళ్ళు చనిపోయినప్పుడు 3వ రోజు దినం చేస్తారు. దినం రోజు దినం రోజు ఇదే కింద రొట్టెలు చేసి ఆ బెల్లం తీసి అవి కొంత ముద్దలు చేసి 1 కిలో ఆ ముద్దలు చేసి పెట్టేవాడు. చూరుమో ఆవిడ వారు చూరు ఏ బయట కదా रखा डिवी पूछस काय को బెల్లం రొట్టె ఇట్లా తీసుకోవాలి. నూనె వేసుకోవాలి. తేనె పుట్ట తేనె అంటారు దీన్ని. తీసుకుంటే నెయ్యి లేదంటే ఇంట్లో నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. అట్లా తీసుకుంటే బాగా వచ్చింది. అక్కడ చూడు ఇక చూరుమో తింటావా రూహి? తిను. నలుపుకుంటే వస్తుంది. కొంచెం తేనె యాడ్ చేసుకోవాలా? కొంచెం వేసుకోవాలి. అంటే బెల్లం కానీ ఇది బట్టి బాగా తీసుకుంటాం. దీంట్లో ఇంకా నెయ్యి ఉంటే సూపర్. అట్లా పైన నెయ్యి పోసుకొని తినేసేయడమేనా? పైన నెయ్యి పోసుకుంటే తినేటప్పుడు కొంచెం వేసుకొని మా వాళ్ళు ఎప్పుడు ఇదే తినేవాళ్ళు, సూపర్గా తినేవాళ్ళు. ఇట్లా ముద్దలు చేసుకొని కూడా పెట్టుకొని తినవచ్చు. సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. అట్లాగే తినేది ఇంకా ఇదే ప్రాసెస్ అంటే ఇంక ఇదే చూరమంటే ఇదే ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. సింపుల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. చాలా బాగుందమ్మమ్మ. పెట్టుకొని రోహి సూపర్ కదా? ఒక మూత వేసుకొని రోహితులు జీరొక్క వచ్చి సూపర్గా వస్తాయి. కావాలంటే ఒక రొట్టె ఉంచుకొని దీని మీద ఇట్లా పెట్టామనుకో, ఇట్లా మూత పెట్టి ప్లేట్ పెట్టామనుకో నెమ్మదిగా ఉంటుంది. ఇట్లా అయిపోయింది. అయిపోయింది. మనసు అయిపోయింది. అంతే.